దేవుడు చక్కటి కృపను భాగ్యాన్ని ప్రకటించారు. మొదటి మాట తమ్ముడు మన కృపరాజు చెప్పారు. రెండవ మాటగా చెల్లి ధనలక్ష్మి చెప్పారు. మూడో మాటగా ఎవరు? మూడో మాట అవును నవ్య, చిన్న నవ్య. నాలుగో మాటగా షారుని చెప్పారు. ఐదో మాటగా మన చెప్పారు నవ్య. ఆరో మాటగా చెల్లి పవిత్ర తెలియజేశారు. ఏడో మాట మన చెల్లి కీర్తన పలికారు. ఈ 7 మాటల బెడ్లో ఒక అద్భుతంగా వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. రేపు ఆదివారం నుంచి నేను వాకింగ్ చెప్పాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చక్కగా దేవుని కృపలో నింపబడి చాలా చక్కని మాటలు తెలియజేశారు. యేసయ్య పలికిన మాటలు కాబట్టి ఎవరైనా చనిపోయే ముందు మనతో ఏదైనా చెప్పారనుకోండి, అది ఇంక మనం చచ్చిపోయే వరకు ఆ మాటలు మర్చిపోతాం. అందులో చెప్తూ ఉంటాం చనిపోయే ముందు నాకు ఇలా చెప్పారండి, ఇలా మాట్లాడండి, ఆయన ఆవిడ ఇలా మాట్లాడిందండి బాబు, నేను ఇప్పుడే మాట్లాడొచ్చానండి, హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాను, హాస్పిటల్లో బాగా ఉన్నాను, అమ్మ ఏం భయపడకండి, ఏదో ఒక మంచి మాట మీద చెప్పింది. అక్కడ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఫోన్ వచ్చింది, అయ్యా ఆవిడ చనిపోయింది అనేసి. అలాంటి మాటలు విన్నప్పుడు ఇప్పుడే నేను మాట్లాడాను ఆవిడతో, ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను, ఇంతలో ఇలా జరిగిందా అని చెప్పి మనం చనిపోయే వరకు కూడా వాళ్ళ మాట మన మనసులో మార్పు రోగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కలువరి శిలువలో 7 మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ఆయన శిలువలో పలికిన ఆ 7 మాటలు ప్రపంచాన్ని ఒక అద్భుతంగా కదిలించేసి ప్రేమ దేవుని పెట్టారు. అందరూ చనిపోయి అక్కడ బ్రతికుండగా మాటలు ఊరేగిస్తూ ఉంటే యేసయ్య చనిపోయిన తర్వాత ఆ శిలువ రాయబడిన మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మ నీటికి అప్పగించుకొనుచున్నా, మట్టిని మట్టిగా ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువు కూడా మనలాంటి మానవుడిగానే ఈ లోకానికి వచ్చాడు. వచ్చి శరీరం అందు శ్రమ పడ్డాడు. ఏమండి, మన మీద 2 రకాల శాపాలు లేదా 2 రకాల పాపములు మనల్ని ఏర్పడి చేస్తున్నాయి. ఒకటి జన్మ పాపము, 2 కర్మ పాపము మన మీద ఏర్పడి చేస్తా ఉంది. ఇప్పుడు మనం చేసిన పాపాలకి ఏమండి ప్రాయశ్చిత్తంగా ఆయన శరీరం ముందు శ్రమ పడ్డాడు. మరి ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన శిలువ శ్రమ పడక ముందు విన్నారా, శిలువ శ్రమ పడక ముందు ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తా ఉంటే ఆయన చెమట గొప్ప రక్త బిందువులుగా మారిపోయాయి. ఆయన చెమట ఏమండి అక్కడ అంటాడు, ఆయన నలిగిపోయాడు. మత్తయి సువార్తలో మీరు చివరి అధ్యాయం చదువుకుంటే ఆ మాటలు మనకు కనబడతాయి. చూడండి 26వ అధ్యాయము మత్తయి సువార్త. అంతట యేసు గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చున్న శిష్యులకు చెప్పి పేతురును జెబెదయి కుమారులను 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాడు. అప్పుడు యేసు, అది మీరు గుర్తుపెట్టుకోండి, మరణమగునంతగా నా ప్రాణము బహుగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండి ఉండుడని వారితో చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. బాగా గమనించండి ప్రియులారా, యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలోకి తన శిష్యులను తీసుకెళ్లారు. జెబెదయి 2 కుమారులను తీసుకెళ్లారు, అంటే పేతురు యోహానులను తీసుకెళ్లి అక్కడ ఆ జెబెదయి కుమారుల దగ్గర ఆయన అక్కడ పెట్టి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఆయన కొంచెం దూరం వెళ్ళి అక్కడ మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడట అక్కడ వాక్యం చెప్తా ఉంది 27లో ఆయన ఏమన్నారంటే, చింత బహు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకు ఏం చేయడానికి మొదలు పెట్టాడంటే ఆయన. కొంతమంది ఇప్పుడున్న విధానాల్లో ఎప్పుడు దూరంగా ఉందామా, అమ్మ నాన్న ఎప్పుడు నిద్రపోతారా, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉంటారా, ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకుందామా, ఎప్పుడు ఎవరితో మాట్లాడుకుందామా, దూరంగా ఉంటే బాగుంది, ఎవరో నిద్రపోతే బాగుండు అనుకున్నటువంటి రోజులు. ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే, ఎప్పుడు మా ఆయన ఇంటికి వదిలిపెట్టి వెళ్ళిపోతారు.